సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారులు భారీగా పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి డ్రైవ్ చేసిన మందుబాబులు పట్టుబడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు చేసిన హంగామాకు హద్దే లేకుండా పోయింది. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయారు. అటు వారి చేష్టలకు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. నిన్న రాత్రి ఒక్కో మందుబాబు కథ ఒక్కో సినిమా సీన్ను తలపించింది. पार्किंग कराओ मेरी दुकान के बाहर। मेरी दुकान के अंदर कराओ। मेरी दुकान है वो। मेरी दुकान है वो। मेरी कहीं को चाबी दो। मेरी दुकान है वो। కొందరు వ్యక్తులు ఆటోలు బైకులపై హల్చల్ చేశారు. 2 ఆటోలను పక్కపక్కనే నడిపిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందుల్ని కలిగించారు. అంతేకాదు కొందరు మందుబాబులు ఆ 2 ఆటోలపై నిల్చొని ప్రమాదకరమైన స్టంట్లు చేశారు. అక్కడ ఆటోలు లేదా మందుబాబులు బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదమే జరిగి ఉండేది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ మందు తాగిన ప్రతి ఒక్కరికి తెగ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని అనుకున్నా, లైసెన్స్ ఆర్సీ చూపించమని అడిగినా మా బాబాయ్ తోపు మా అబ్బాయి ఊపు అంటారు. 5 నిమిషాల్లో మీకు కాల్ వస్తుంది చూడండి అని పోలీసులకే బెదిరిస్తారు. అలాంటి మందు మహానుభావుడు నిన్న నైట్ పోలీసులకు తగిలాడు. మనోడితో మీటర్ ఊదించడానికి పోలీసులు తెగ కష్టపడ్డారు. రూల్స్ గురించి ధైర్యంగా మాట్లాడాలంటే మాకు మేమే పోటీ, మాతో మాకే సాటి అన్నట్లు ఉంటారు మందుబాబులు. తాగిన విషయాన్ని ఒప్పుకోకుండా తిప్పి తిప్పి రూల్స్ అన్ని మాట్లాడతారు. నిన్న రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నన్ను ఆపడానికి మీరెవరు అని పోలీసులపై ఎదురు తిరిగాడో మందుబాబు. ఇది నా షాపు, ఇది నా బండి, నా షాపు దగ్గర నా బండి పార్క్ చేస్తే తప్పేంటి అని పుష్ప రేంజ్లో పోలీసులతో ఆర్గ్యూ చేశాడు. అడ్డుకున్న తన ఫ్రెండ్కి కూడా చెంప చెల్లు అనిపించాడు. ముందు మందు వేస్తే అలా ఉంటుంది మరి. गाड़ी मेरी गाड़ी लेके जाओ। मैं गाड़ी छोड़ा ले तो कोर्ट से आओ खत्म हो गया। मेरे को ही पकड़ रहा है रोड पे नहीं रोड पे गई को प्रेस वाले वीडियो ले रहा ना। मेरी गाड़ी वीडियो खुल के ले। हां बोलो वीडियो खुल के ले। పోలీసుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్లు మారింది నిన్న రాత్రి పరిస్థితి. 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కనీసం 1000 మందితోనైనా పోలీసులు నానా తంటాలు పడి ఉంటారు. తనిఖీలో అడ్డంగా దొరికిన వాళ్ళు కూడా పోలీసులకు సహకరించలేదు. చేతనైతే బండి తీసుకుపోండి, తాళం మాత్రం ఇచ్చేదే లేదు. ఇది పోలీసులకు మందుబాబు చెప్పిన మాట. ఆ డైలాగ్ విన్న పోలీసులు మాకెందుకయ్యా ఈ కష్టాలు అన్నట్లు ప్రవర్తించారు. నేను తనిఖీల్లో దొరికిన ఒక్కో క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే 2026లోకి కూడా ఎంటర్ అయిపోతాం. ఒక్కొక్కరు ఒక్కో ఆనిముత్యం. ఓ మందుబాబు పోలీసులు మీడియా ఇద్దరి మీద ఒకేసారి హల్చల్ చేశాడు. కేసు పెట్టుకో, వీడియో తీసుకో, ఏం చేస్తారో చేసుకోండి. ఇది ఆ మహానుభావుడి మాస్ డైలాగ్. ఓ మహిళ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరి మాట వినేలా లేడు మనోడు. నిన్న దొరికిన మరో ఆనిముత్యం ఈయన. కరెంటు బిల్లులా చూపిస్తున్న ఈ బిల్లు మనోడి మందు మీటర్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 100 పాయింట్లు వస్తే బాబోయ్ అంటారు. అలాంటిది 10th పరీక్షల్లో టాప్ ర్యాంకర్ మార్కుల్లా ఏకంగా మనోడికి 550 పాయింట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్ రిపోర్ట్ చూసిన పోలీసులు కంగు తిన్నారు. దీంతో పోలీసులు మనోడి వాహనం సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధించారు.